హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈసారి లాస్ట్ వీక్ చేశామన్నమాట. కొన్ని కుదరక, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత ప్లాన్ చేసుకున్నా అది అవ్వవు. సో ఫైనల్గా అయితే ఈసారి లాస్ట్ వీక్ అయితే చేసుకున్నాను. ఈ ఈ వారం చాలా బాగా అనిపించింది. అది మా యశ్వి స్కూల్ ఉంది కాబట్టి త్వరగా చేసేయాలనేసి 9 లోపల అన్ని మార్నింగ్ లేసి ఇవన్నీ చేసుకునేసాను. పిల్లలు లేసే లోపలే ప్రసాదాలు అవి చేసేసుకుంటే మళ్ళీ వాళ్ళని రెడీ చేసి ఇంకా పూజలో కూర్చునేసరికి లేట్ అయిపోతుంది. పాపకి స్కూల్కి వచ్చేసి వాళ్ళ లైఫ్ ముందే ఇలా ముగ్గు అవి వేసేసుకున్నాను. మా వాళ్ళు వేసిన తర్వాత వాడిని కాపాడుకోవడానికి సరిపోయింది. ముగ్గు నుండి ఆడొచ్చి ముగ్గు అంతా తొక్కకుండా వాళ్ళ అక్క కాపలా కాసుకుంటూ ఉండింది. ఇంకా వాడికి కొంచెం వాడు మార్నింగ్ లేసేయడం వల్ల నేను మిక్సీ అది సౌండ్స్ చేస్తుంటే మార్నింగే లేసేసాడు. ఇంకా వాడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు. కాసేపు ఇంకా వాళ్ళ డాడీ ఎట్లా పెట్టుకుంటా అంటే ఇంకా వాళ్ళ అక్క వాడిని ముగ్గు చెన్నీయకుండా అట్లా వాళ్ళ అక్క వాడిని ఎంగేజ్ చేస్తూ ఉండింది. అంతా వీడియో తనే తీసిందనమాట. నేనైతే బిజీగా ఉన్నాను, ఇంకా స్కూల్ ఉంది కాబట్టి. అట్లా మా యశ్విని అంతా వీడియో తీసింది. జస్ట్ నాకు ఒక రిమెంబర్గా ఉంటుంది, మెమరీగా ఉంటుంది అనేసి ప్రతి ఇయర్ అయితే చేస్తాం మేము. వీడియో అయితే పట్టుకుంటాను. సో తను ఇట్లా వీడియో అయితే తీసింది నేను పూజ అవి చేస్తూ ఉంటే. తను కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది మా యశ్వి. అమ్మవారు అయితే చాలా బాగా వచ్చింది ఈసారి అలంకరణ. వచ్చిన వాళ్ళు తాంబూలం తీసుకున్నానికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా బాగా సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగా చేశారు. 2 పిల్లల్ని పట్టుకొని ఇలా చేయడం కూడా చాలా గ్రేట్ అని చెప్పేశారు. నేను జస్ట్ బ్లౌజ్ పీస్తోనే చేశాను ఎవ్రీ ఇయర్ లాగానే. బట్ ఈసారి అయితే హ్యాండ్స్ లాగా కూడా బ్లౌజ్తోనే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా చేసుకున్న ప్రసాదాలు అవన్నీ పెట్టేసుకొని ఫస్ట్ దేవుడికి పూజ అవి చేసేసుకొని ప్రసాదాలు అవి పెట్టేసుకొని దండం పెట్టుకుందాం అనేసి అన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను. అంత మా వారు ఎంగేజ్ చేస్తున్నారు. ఇంకా చేసుకున్న ప్రసాదాలు అన్నీ పెట్టుకుంటున్నాను దేవుడికి నైవేద్యం కోసము. ఇట్లా డెకరేషన్ అది చేస్తున్నాను. యాక్చువల్గా అమ్మవారిని కూడా నేను సింపుల్గా పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. మధ్యలో మా యశ్వి చూడండి వాళ్ళ డాడీతో కొన్ని ఫొటోస్ అవి తనే తీసింది. ఆ వీడియో అనేది వాళ్ళ తమ్ముడితో కొన్ని, వాళ్ళ డాడీతో కొన్ని తీసుకునింది. అమ్మవారు సింపుల్గా చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగుందంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ ఇయర్. మాకు ఇక్కడున్న ఇంట్లో అయితే సపరేట్గా దేవుడి రూమ్కి డోర్ లేదనమాట. ఇంకా మా వాడిని ఇక అక్కడికి లోపలికి వెళ్ళనీయకుండా కాపాడుకోవాలి. చాలా ఎందుకంటే చిన్నపిల్లలు కదా, కదిలిచ్చేస్తే ఇంకా అమ్మవారు కదిలిపోతే అదే ఇదిగా అనిపిస్తుంది. సో దాని గురించి కూడా చాలా కేర్ఫుల్గా తీసుకొని మా వాడిని ఎంగేజ్ చేస్తూ వాడు ఇట్లా అగరబత్తులు తిప్పాలనుకుంటున్నాడు. రోజు చూస్తూ ఉంటాడు కాబట్టి మేము పూజ చేసేటప్పుడు వాడు చేయాలంటాడు. వాళ్ళక్క మంత్రాలు అవి చదువుతుందని వాడు ఏదో మంత్రాలు చదవాలంటాడు. ఇట్లా మొత్తానికి పూజ అయితే అయిపోయింది. ఇంకా అందరూ దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా చేసుకున్న ప్రసాదాలన్నీ తినేసి ఇక్కడ పాపని వాళ్ళ డాడీ వదిలిపెట్టి వచ్చాడు. ఇంకా వచ్చిన వాళ్ళు తాంబూలం మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని తాంబూలాన్ని పిలిచినాను. అందరూ వచ్చి వాయినం అవి తీసుకొని వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చాలా బాగుందని కూడా చెప్పారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా ప్రసాదాలు ప్లేట్లో పెట్టించేసి పంచామృతము అన్నీ ఇచ్చామన్నమాట. చాలా బాగా చూడండి. మీకు కూడా నచ్చింటే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ని మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి. వాళ్ళక్క స్తోత్రం చెప్తుంది అనేసి వాడు చెప్తాడు చూడండి. వాళ్ళక్క ఏం చేస్తే అవన్నీ చేయాలంటాడు మా వాడు. పిల్లలు మనం ఎలా చేస్తామనేది ప్రతిదీ గమనిస్తారు. సో మా వాడు కూడా చూడండి దండం పెట్టుకోవాలంటాడు, అన్నీ చేయాలంటాడు. బట్ మేమైతే అవి ఫైర్ ఉన్న చోట అయితే ఎంటర్టైన్ చేయము. ఊరికే వాడు ఏదైనా చేయాలి అన్నా కూడా గడ్డి అంటించకుండా ఇవ్వడము అలా చేస్తాము. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎంత కేర్ఫుల్గా మనం చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి అంటించిస్తే ఏదో ఒకటి తగిలించుకుంటారు. అందుకనేసి ఇవ్వము. ఫైనల్గా అయితే అమ్మవారికి ఇట్లా
కర్పూర హారతులు ఇచ్చేసి దండం అయితే పెట్టుకున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈసారి చేసుకోలేనేమో అనిపించింది. బట్ ఫైనల్గా లాస్ట్ వీక్ అయితే చేసేసుకోగలిగాను. చాలా హ్యాపీగా అనిపించింది. మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మహేష్వి వీడియో ఆన్ చేశాను అనుకునింది, చేయలేదు. జస్ట్ నాకు మెమరీగా ఉంటుంది. అందరూ అంటారు కదా, స్తోత్రాలు అవి పాడుతూ ఉంటుంది మహేష్వి. దాన్ని చూసి వాళ్ళ తమ్ముడు కూడా ఏదో ఒకటి మంత్రంలాగా చదువుతూ ఉండాలంటాడు. చూడండి వాడేం చేశాడో. ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మా వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి. మా అమ్మవారు ఎలా అనిపించిందో చెప్పండి. ఏదైనా తప్పులు ఉంటే కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ టైం నేను అవి లేకుండా చూసుకుంటాను. నాకు తెలిసిన వరకు సింపుల్గా చేసుకున్నాను. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మ విశాలాక్షి పద్మకేసరవందిని విద్యం పద్మాలయాం దేవి సామం పాత సరస్వతి. ఓం చెప్పు. చాలే. చూసారుగా మావాడు మంత్రాలు. అమ్మవారు కూడా నొప్పు ఉంటారు. చిన్నపిల్లలు ఏం చేసినా చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఒరే దేవుడు పారిపోతాడురా నీ యంత్రాలకి అని మేము వెనకాల నుండి అంటుంటే వాడు నవ్వుతూ ఉంటాడు. సేమ్ అస్సలు మనం ఏం చేస్తామో అవి డిట్టుగా వాడే సెల్ఫ్గా చేయాలంటాడు. ఇప్పుడు అదొకటి నేర్చుకున్నాడు. మా దగ్గర చేయనీడు అసలు. పిల్లలు ఇంత ఎదిగే కొద్దీ ఎంత క్యూట్గా అనిపిస్తారో అసలు. వీడు చేసే యాక్షన్స్కి మేమైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మాకు ఒక్కొక్కసారి. ఎంత అబ్జర్వేషన్ చేస్తాడు వీడు అసలు అనేసి. ఫైనల్గా అయితే ఇలా అయితే మేము మా చిచ్చర బుడిగితో ఇవాళ లక్ష్మీ వ్రతం అనేది చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫైనల్ వరకు చూసేయండి. ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ అవి యాడ్ చేశాను నేను. మా వాడి ఫొటోస్, పిల్లల ఫొటోస్ అన్నీ పెట్టి. నేనైతే ఏం ఫొటోస్ తీసుకోలేదులేండి, పిల్లలతోనే సరిపోతుంది నాకు.